నమస్తే. ది సూర్య ఛానల్‌కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రీసెంట్‌గా క్యాస్ట్ సెన్సస్‌ని ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ సెన్సస్‌ని మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా కాంగ్రెస్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ యొక్క విధానంలో భాగంగా ఈ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి దాన్ని అనేక రాష్ట్రాల మేనిఫెస్టోస్‌లో ప్రకటించడం జరుగుతుంది. తెలంగాణలో కూడా ప్రకటించారు. రీసెంట్‌గా దాన్ని అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రకటించినటువంటి స్కిల్ సెన్సస్‌ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రారంభించింది. అయితే ఈ క్యాస్ట్ సెన్సస్‌కి, స్కిల్ సెన్సస్‌కి ఏది ఈ రోజున దేశానికి ఉపయోగం? క్యాస్ట్ సెన్సస్ వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏంటి? స్కిల్ సెన్సస్ వల్ల జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి? ఇవి ఈరోజు వీడియోలో చూద్దాం. క్యాస్ట్ సెన్సస్‌ని మనం చూసుకునే ముందు మన దేశంలో రిజర్వేషన్ సిస్టమ్ మీద ఒకసారి మనకు అవగాహన ఉండాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్స్ అనేటువంటి దాన్ని అమలు చేయడం జరిగింది. ఒక అఫర్మేటివ్ యాక్షన్‌గా ఈ రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. అంటే ఎవరైతే సమాజంలో అణగారిన వర్గాలుగా ఉన్నారో, ఆర్థికంగా, సామాజికంగా బలంగా లేనటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం అప్లిఫ్ట్ చేయాలి. మిగతా కులాల వారితోటి సమానంగా వారిని చేర్చాలి అంటే రిజర్వేషన్స్ అనేటువంటిది చాలా చాలా కీలకమని నమ్మి ఆ రోజు రిజర్వేషన్ సిస్టమ్ని కొద్ది కాలం వరకు మాత్రమే అమలు చేయాలనేటువంటి విషయంతో రిజర్వేషన్స్ని ఆ రోజు తీసుకురావడం జరిగింది. అయితే సుమారు 60 సంవత్సరాలు పైగా పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల కొన్ని కులాల వారికి మాత్రమే ఆ రిజర్వేషన్స్ ఫలాలు అందాయి. ఇంకా వందల కులాలకి రిజర్వేషన్ ఫలాలు అందలేదు. ఆ ఫలాలు అందకపోవడం వల్ల ఈ రోజుకి వారు సామాజికంగా, ఆర్థికంగా, అదేవిధంగా పొలిటికల్గా ఎంపవర్ అవ్వకుండా ఇప్పటికీ అణగారిన వర్గాలుగా ఉన్నారు. అయితే ఈ రోజున క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి పేరు ద్వారా వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ క్యాస్ట్ సెన్సస్ అయితే ఎప్పుడైతే వస్తుందో, ఎంతమంది క్యాస్ట్లు ఏ క్యాస్ట్లో ఎంతమంది జనం ఉన్నారనే విషయం తెలిస్తే కనుక ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పథకాలని చాలా క్లియర్ కట్గా, చాలా సమర్థవంతంగా అమలు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్తూ వస్తున్నారు. అయితే ఈ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి పేరు ద్వారా మళ్ళీ ప్రజల్లో క్యాస్ట్ పేరు మీద విభజన తీసుకొస్తున్నారా అంటే ఇది విభజన తీసుకురావడానికి చేసేటువంటి పనిగా మనం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్ సిస్టమ్స్లో ఈ విధంగానే తీసుకురావడం జరిగింది. చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ అనేటువంటి అంశాన్ని సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఎవరైతే అప్పర్ క్యాస్ట్గా ఫీల్ అయ్యి ఇప్పుడు ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు రిజర్వేషన్స్ కోసం పోరాటం చేస్తున్నారు. ఆంధ్రాలో కాపులు కావచ్చు, లేదంటే మరాఠాలు కావచ్చు, జాట్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రంలోనూ కూడా వారు ఒకప్పుడు ఉన్నత స్థాయిగా ఉన్నటువంటి కాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా చిదికిపోవడం వల్ల వాళ్ళు కూడా రిజర్వేషన్స్ కావాలని కోరుతున్నారు. ఇలా రిజర్వేషన్స్ పెంచుకుంటూ పోతే ఎంతవరకు రిజర్వేషన్స్ ఇవ్వగలం? ఇదే విధంగా ఈ రోజున కాస్ట్ను కూడా ఈ డివిజన్ చేసిన తర్వాత, కాస్ట్ పాపులేషన్ తెలిసిన తర్వాత రిజర్వేషన్స్ అనేటువంటిది హైక్ చేయాలనేటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈ రోజున బీసీలు తెలంగాణలో మాట్లాడుతూ మాకు 42% రిజర్వేషన్స్ కావాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు దాకా ఉన్నటువంటి 27% 42% పెంచితే ఇప్పుడు ఉన్నటువంటి 15% ఎస్సీ రిజర్వేషన్ని రేపు 30% పెంచాలి. అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్ 7.5% ఉంటే 15% పెంచాలి. ఇప్పుడున్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని 10% కాకుండా మాకు 20% కావాలంటే 107 రిజర్వేషన్స్ ఎంత అవుతుంది? అంటే ఇంకా మెరిట్ సిస్టమ్ అనేటువంటిది ఈ దేశంలో ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారా ఏంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు చూడాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్ని హైక్ చేయాలి, బద్దలు 50% అనేటువంటి విషయాన్ని మనం మార్చాలి. ఈ 50% క్యాప్ అనేటువంటిది ఏదైతే ఉందో 1992 ఇందిరాసాని కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఈ రిజర్వేషన్ అనేటువంటిది 50% మించకూడదు. మిగతా 50% మెరిట్ లిస్ట్ బయటికి రావాలి. తద్వారా దేశం అనేది దాని మెరిట్కి కూడా మనం ప్రాధాన్యత ఇస్తూనే అఫర్మేటివ్ యాక్షన్ రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి మాటని 1992లో చెప్తే ఈ రోజున ఆ రిజర్వేషన్ క్యాప్ను మేము తీసేస్తాము, రిజర్వేషన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతామని స్వయంగా ప్రధానమంత్రి స్థాయి అపోజిషన్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఇది డివిజనల్ పాలిటిక్స్ తీసుకొస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి దాన్ని సరిగ్గా ఉపయోగించలేదో ఖచ్చితంగా మనకు తెలుసు ప్రభుత్వాలు ఏవైనా లేదంటే పార్టీలు ఏవైనా ఒక క్యాస్ట్ బలం లేకుండా పార్టీలు నడవవు. మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఏ రాష్ట్రం చూసినా క్యాస్ట్ పాలిటిక్స్ లేనటువంటి పాలిటిక్స్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో మనం చూడలేము. ఈ రోజున ఒక సాలిడ్ క్యాస్ట్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదేవిధంగా ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్కి ఉంది, ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్
టీడీపీకి ఉంది, ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ బీజేపీకి ఉంది, అదేవిధంగా సాలిడ్ ఓట్ బ్యాంక్ జనసేనకే ఉంది. ఇలా ప్రతి పార్టీకి కూడా ఒక క్యాస్ట్ ఎఫిలియేషన్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. అయితే పార్టీలు ఆ క్యాస్ట్ పాలిటిక్స్ని పట్టించుకుంటాయా లేదా అనేదే ఇక్కడ అంశం. ఈరోజున కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్ తర్వాత అది రాజకీయానికి ఉపయోగించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ దేశ అభివృద్ధి కంటే, మెరిట్ కంటే సోషల్ జస్టిస్ అనేటువంటి ఒక పేరు మీద వాళ్ళు వెళ్తూ ఉన్న సమయంలో ఈరోజున క్యాస్ట్ డీవియేషన్స్ అనేటువంటి తీసుకురావడంలో సిద్ధహస్తుంది. ఇక్కడ ఇది మనకున్నటువంటి క్యాస్ట్ సెన్సస్ యొక్క పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్. అయితే స్కిల్ సెన్సస్ ఇప్పుడు ఎందుకు అవసరం అంటున్నానంటే, స్కిల్ సెన్సస్ ద్వారా ఇప్పుడు ప్రపంచంలో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అనేటువంటివి పెరుగుతున్నాయి. ఏఐ కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, టెక్నాలజీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటికీ కూడా స్కిల్స్ అనేటువంటి అవసరం. స్కిల్స్ లేనటువంటి సర్టిఫికేట్స్ అనవసరం. దానికోసం ఈ రోజున స్కిల్ సెన్సస్ చేసి ఎవరి దగ్గర ఏ స్కిల్స్ ఉన్నాయి, వారికి ఎటువంటి సహాయం, ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తే వారు మరింతగా అభివృద్ధి చెందుతారనేటువంటిది ఈ స్కిల్ సెన్సస్ యొక్క ఉద్దేశం. అంతేకాకుండా మనకు తెలుసు వృత్తులు, కుల వృత్తులుగా ఉన్నటువంటి అనేకమైనటువంటి స్కిల్స్ ఈ రోజున ప్రపంచంలో ఒక వృత్తిగానే నడుస్తుంది. కానీ మన దౌర్భాగ్యం ఆ వృత్తి అలా కులంగా మారిపోవడం వల్ల ఆ కుల వృత్తిని ఈ రోజున మర్చిపోతున్నాం. మళ్ళీ ఆ కుల వృత్తిని మనం తీసుకొచ్చి కులం అనేటువంటి పేరును పక్కన పెట్టి వారిని స్కిల్స్ ఇచ్చి రీసెంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళని అనుసంధానం చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు ఎంపవర్ అవుతారు, ఎకనామికల్గా ఎంపవర్ అవుతారు, తద్వారా సోషల్ ఎంపవర్ అవుతారు, తద్వారా పొలిటికల్గా కూడా ఎంపవర్ అవుతారు. ఇది మన రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్లో మనం చాలా బలంగా చెప్పుకునేటువంటి మాట. ప్రతి ఒక్కరూ కూడా ఎకనామికల్గా, సోషల్గా, పొలిటికల్గా ఎంపవర్ అవ్వాలి. దానికోసం ప్రభుత్వం కృషి చేయాలనేటువంటి మాటను చెప్పారు తప్ప రిజర్వేషన్స్ అనేటువంటి పేరు ఉపయోగించుకుని రిజర్వేషన్ని జీవితకాలం పెట్టుకుని ఆ రిజర్వేషన్స్ ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయాలని ఎక్కడా లేదు. ఆ రిజర్వేషన్స్ పేరుతోటి ఈ రోజున డివిజన్స్ తీసుకొచ్చారు. ఈ రోజున బీసీలు అంటే ఎస్సీస్ పడదు, ఎస్సీలు అంటే ఎస్టీలు పడదు, ఎస్టీలు అంటే ఓసీలు పడదు, ఈ విధమైనటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ని తీసుకొచ్చారు. ఇక్కడతోనైనా సరే దేశవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి, స్కిల్స్ ఎంపవర్మెంట్ అనే దాన్ని తీసుకొచ్చి తద్వారా ప్రజలకి, ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సినటువంటి స్కిల్స్ని అందించగలిగి ఆ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కావచ్చు, లేదంటే రీసెంట్గా వచ్చినటువంటి డిఫరెంట్ స్కిల్స్ డెవలప్మెంట్, స్కిల్ ఇండియా కావచ్చు, ఇలాంటి స్కీమ్స్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుచుకుని అదేవిధంగా వారుకునేటువంటి ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళి స్కిల్ సెన్సస్ని తీసుకొచ్చి ప్రజలకి, విద్యార్థులకి, యువతకి నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని ఈ దేశ అభివృద్ధిలో భాగం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.